శంకర హృదయ నివాసిని పార్వతి పరమేశ్వరి శంకర హృదయ నివాసిని పార్వతి పరమేశ్వరి. జై జగన్మాత దేవి బగళాముఖి. ఓం హ్రీం బగళాముఖి సర్వదుష్టానాం వాచం ముఖం పథం స్తంభయ జిహ్వాంకీలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహ. ఓం హ్రీం బగళాముఖి సర్వదుష్టానాం వాచం ముఖం పథం స్తంభయ జిహ్వాంకీలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహ. ఓం హ్రీం బగళాముఖి సర్వదుష్టానాం వాచం ముఖం పథం స్తంభయ జిహ్వాంకీలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహ. టీవీల్లో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి వీక్షకులందరికీ పలు రకాల ప్రశ్నలు, ఇది చూసిన వారికి వారి మనసులో ఏర్పడ్డ ప్రశ్నలకు, అంటే వాళ్ల ఇళ్లల్లో జరిగే సంఘటనలను బేస్ చేసుకుని ప్రశ్నలను ఉత్తరాల ద్వారా ఈ సూర్యమంగళానికి పంపించి అడగటం జరిగింది. వాటిల్లో చాలా ముఖ్యమైన ప్రశ్నలకు, అంటే ఇటువంటి ప్రశ్నలు చాలామంది మనసుల్లో ఉద్భవించుంటాయి. అలా ఉన్నటువంటి ముఖ్యమైన ప్రశ్నలకు మాత్రమే కొన్ని సమయాలలో నేను సమాధానమిస్తుంటాను. ఇప్పుడు ముఖ్యమైన కొన్ని ప్రశ్నలను కొందరు అడగటం జరిగింది. అవేమిటంటే, జాతకంలో యోగబలం ఉండి విడాకులు తీసుకోవటానికి కారణం ఏంటి అని అడగటం జరిగింది. అంటే జాతకం చూసే కళ్యాణం జరిపించారు, కానీ వివాహం రద్దయింది. దానికి కారణమేంటి అలా అని అడిగారు. ఇలాగే ఇదివరకు చాలామంది ఇలాంటి ప్రశ్ననే అడగటం జరిగింది. ఆ ప్రశ్నకు సమాధానం చెప్తాను. జాతకంలో యోగబలం ఉండి వివాహం రద్దవటానికి పలు కారణాలున్నాయి. ఒకటి, మీరు జాతకాన్ని చూపించిన స్థలం, జాతకాన్ని పరిశీలించిన ఆ వ్యక్తి, ఆ ఆచార్యుడు సరిగ్గా శాస్త్రాన్ని చదివిన వారు అయ్యి ఉండరు. ఇప్పుడు మనం పంచాంగం అది చూస్తుంటాం కదా, పంచాంగం. ఆ పంచాంగంలో వివాహ నిబంధనలు అని రాసుంటాయి, 10 నిబంధనలు. రాశి, రాశి అధిపతి, వశ్య, మహీంద్ర, ఇలా 10 నిబంధనలు కనపడతాయి. అంతెందుకు, ప్రతి పంచాంగంలోనూ అవి కనపడతాయి. మీరు జాతకాన్ని తీసుకెళ్లి ఒక ఆచార్యునికి అప్పగించే ముందు శాస్త్రీయ విధానంలో జాతకాన్ని చూసే, అంటే జాతకాన్ని చూసి ఫలాన్ని మనకు చెప్పే విధానం గనక అతనికి తెలియకపోతే అతను ఏం చేస్తాడు అంటే, వెంటనే పంచాంగాన్ని చేతికి తీసుకుని రేవతి నక్షత్రానికి అశ్విని నక్షత్రం ఎంతగా సరిపోతుందేంటో అందులో రాసుంటారు. దానిని చూసి ఆయన చెప్తారు, ఈ నక్షత్రానికి ఆ నక్షత్రం 8 విధాలా సరిపోతుంది, 10 విధాలా సరిపోతుంది అని చెప్పి మనకిచ్చేస్తారు. కొందరైతే మరి పర్సంటేజ్లు ఇస్తుంటారు. 75% సరిపోతుంది, 85% సరిపోతుంది అని చెప్పి రాసిస్తూ ఉంటారు. వీటిని నమ్మి వివాహం చేసుకుంటే చివరికి పెను ప్రమాదాలు కొని తెచ్చుకున్నట్టే. దానికో చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక వివిఐపి నా దగ్గరికి ఆయన వచ్చి కళ్యాణానికి నన్ను ఆహ్వానించడానికి వచ్చారు, కళ్యాణ పత్రిక ఇవ్వడానికి వచ్చాడు. అప్పుడు నేను ఊరికే ఉంటే సరిపోయేది. ఉన్నా కూడా నేనడిగాను, ఎప్పుడు పెళ్లి పెట్టుకున్నారు, ఎక్కడ పెళ్లి పెట్టుకున్నారు, ఇలాంటివన్నీ అడిగాను. ఎందుకంటే వారి జాతకం నా దగ్గర ఉంది. కానీ వివాహాన్ని ఫిక్స్ చేసిన కాలం, సమయం, ఆ వరుడి యొక్క జాతకాన్ని నేనెప్పుడూ చూడలేదు. అమ్మాయి జాతకం ఎలాగూ నా దగ్గరే ఉంది. మీ అమ్మాయికి పెళ్లి ఘడియలు రాలేదు, మరెందుకు వివాహం చేస్తున్నారు అని అడిగాను. ఎందుకంటే చాలా కాలం తర్వాత నేను ఆయన్ని కలిశాను. లేదండి, అనుకోకుండా అలా ఫిక్స్ అయ్యింది. వాళ్ళ ఫ్యామిలీ జ్యోతిష్కుడున్నాడు, ఆయన దగ్గర చూపించి జాతకం సరిపోతుంది, 8 విధాలా బాగుంది, జాతకం చాలా బాగుంది అనగానే వివాహాన్ని ఫిక్స్ చేశాం అలా అని అన్నారు. అప్పుడు సరే ఓసారి ఆ జాతకం ఇవ్వండి చూస్తాను అనగానే ఆయన జాతకం ఇచ్చారు. ఆ జాతకాన్ని చూసినప్పుడు నేను అదే చెప్పాను, అవును 10 రకాలుగా కలుస్తోంది, 8 రకాలుగా కలుస్తోంది అని. కానీ ఈ పెళ్లి జరగకూడదు. ఏమిటి స్వామి అన్నీ బాగున్నాయంటున్నారు, వివాహం జరగకూడదు అని చెప్తున్నారు, ఇప్పుడు
వివాహానికి అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నాం. నిశ్చయ తాంబూలం కూడా తీసుకోవడం జరిగిందన్నాడు. కానీ మీ అమ్మాయికి ఈ పెళ్లి జరగకూడదు అని చెప్పాను. అసలు ఎందుకు జరగకూడదు? ఒకటి, అమ్మాయికి ఇప్పుడు పెళ్లి ఘడియలు లేవు. ఇప్పుడు తన జాతకం ప్రకారం తాత్కాలికమైన సంబంధమే ఏర్పడుతుంది. కళ్యాణ ఘడియ లేదు. కాబట్టి ఇప్పుడు కళ్యాణం జరపకండి. 1.5 సంవత్సరం తర్వాతే ఈవిడికి మాంగళ్య యోగం ఆరంభమవుతోందని చెప్పాను. అప్పుడు వారు, లేదు స్వామి, అందరికీ చెప్పేయటం జరిగింది, పత్రికలు కూడా పనిచేశాం, మండపం బుక్ చేశాం, అందరికీ చెప్పేశాం, ఇప్పుడవి ఆపటం కుదరదు అని అన్నాడు. సరే, విధిరాతను ఎవరు మార్చగలరు అన్నాను. కొన్ని సమయాలలో విధిరాతను మార్చటం కుదరదు. తరువాత వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు వారు నన్ను అడిగుండొచ్చు, అసలు ఎందుకు ఈ వివాహం జరగదు అని. వారు అడగలేదు, నేను కూడా చెప్పలేదు. ఎందుకు జరగదంటున్నారని ఆయన అడగలేదు, నేను చెప్పలేదు. అన్నీ బాగున్నాయి, కానీ పెళ్లి చెయ్యకండి అని నేను చెప్పాను. వివాహం జరిగిపోయింది. వారు అనుకున్న సమయానికే చాలా గ్రాండ్గా పెళ్లి జరిగింది. నేను అప్పుడే ఆయనకు చెప్పటం జరిగింది, ఈ వివాహం జరిగితే మహా అయితే 6 మాసాలు, ఆ తర్వాత వారు విడిపోతారు అలా అని చెప్పాను. అప్పుడు వారు చాలా పెద్ద పార్టీ, అదే వివిఐపి అని చెప్పానుగా, అలా ఉండడం చేత నేను వారికి మరో విధంగా కూడా చెప్పాను. మీరు ఒక పత్రం తీసుకురండి, స్టాంప్ పేపర్, దాంట్లో రాసిస్తానని చెప్పాను. మీరు ఈ వివాహం ఆపు చేయండి అని చెప్పాను. అప్పటికింకా వివాహం జరగలేదు కదా, కేవలం నిశ్చయ తాంబూలం మాత్రమే తీసుకున్నారు. దానిని ఏదో ఒకటి చెప్పి పోస్ట్ పోన్ చేయండి, స్టాప్ చేయండి. పోస్ట్ పోన్ కాదు, వద్దు. నా మాట వెళ్ళలేదు. ఇంకో రకంగా కూడా చెప్పాను. ఏ విధంగా చెప్పాను? మీరు ఒక స్టాంప్ పేపర్ తీసుకురండి, నేను దాంట్లో రాసిస్తాను, మీరు దాన్ని మీ పూజ గదిలో కానీ బెడ్రూమ్లో కానీ పెట్టుకుని రోజు చూసుకోండి అన్నాను. వీరికి వివాహం జరిగితే 3 మాసాలలో విడిపోతారు, మహా అయితే 6 మాసాలు, ఆ తర్వాత కలిసి ఉండరని చెప్పాను. ఇక్కడ మీరు ప్రత్యేకంగా గమనించవలసినది, వారి ఆచార్యులు చెప్పారు జాతకం కలిసిందని. నేను జాతకం కలిసిందనే చెప్తున్నాను, 8 విధాలా కలిసిందని చెప్పాను. కానీ ఆ వివాహం గ్రాండ్గా జరిగింది. అమ్మాయి పెళ్ళయిన తర్వాత ఫారెన్ వెళ్ళిపోయింది. 3 నెలలు గడిచాక అమ్మాయి తిరిగి వచ్చేసింది. అత్తగారింట్లో చెప్పకుండా, భర్తకు చెప్పిందో లేదో ఆ విషయం నాకు తెలియదు. అమ్మాయి వచ్చేసింది. వెంటనే నాకు ఫోన్ చేశారు, స్వామి ఏం జరిగిందో తెలియట్లేదు, అమ్మాయి తిరిగి వచ్చేసింది అని. ఏం జరిగిందో చెప్పట్లేదు, నాకతనితో సంబంధం వద్దు అని చెప్తోంది అన్నారు. నేనన్నాను, మీరమ్మాయిని ఇక్కడికి తీసుకురండి అని. వారు అమ్మాయిని తీసుకువచ్చారు. అప్పుడు ఆ అమ్మాయిని నేను అడిగాను, ఈ కారణం చేతనే కదమ్మా నువ్వు తిరిగి వచ్చేశావు అని ఆ అమ్మాయిని అడిగాను. విషయం ఏంటంటే, ఎవరితో అయితే ఆ అమ్మాయి పెళ్లి జరిగిందో ఆ పెళ్లి కుమారునికి అసలు మగతనమే లేదు. అదే అసలు సమస్య. అసలు పెళ్లి చేసి పంపించడం ఎందుకు? కామశాంతిని పొందుటకు కదూ. 8 విధాలా సరిపోయినటువంటి ఆ జాతకంలో కామశాంతి లేనేలేదు. ధన భాగ్యం గురించి అసలు చెప్పనేలేదు. సంతాన భాగ్యం గురించి లేనేలేదు. రాశాధిపత్యం వశ్యం అని చెప్పబడిన ఆ జాతకంలో సంతాన భాగ్యం ఉందా, కామశాంతి ఉందా, ధనభాగ్యం ఉందా? ఈ 3 గురించి అసలు లేనేలేదు. జీవితంలో ఈ 3 చాలా ముఖ్యం కదా. మనం మీ ఇంట్లో ఎవరైనా అమ్మాయికి పెళ్లి చేస్తున్నారనుకోండి, మీ ఇంట్లో దొరకనటువంటిది అక్కడ దొరకాలి, అందుకే కదా. తిండి గుడ్డ అవన్నీ మీ ఇంట్లో దొరుకుతాయి కదా, మరో ఇంటికి ఎందుకు పంపడం? మన ఇంట్లో దొరకనిది తనకు ఆ ఇంట్లో దొరకాలి అంటే కామశాంతి జరగాలి. అందుకే వివాహానంతరం శాంతి ముహూర్తాన్ని నిశ్చయిస్తారు. అక్కడ ఏం శాంతి లభిస్తుంది? కామశాంతి లభిస్తుంది. దానికంటూ ఓ ముహూర్తం. ఇప్పుడు శుభకార్యాలను మంచి ముహూర్తంలో ప్రారంభిస్తే అవి ఆగకుండా జరుగుతూ ఉంటాయి. వివాహానికి ఓ మంచి ముహూర్తం చూస్తాం, వ్యాపారానికి కూడా ఓ మంచి ముహూర్తాన్ని చూస్తుంటాం. అదేవిధంగా గృహప్రవేశానికి కూడా ఓ మంచి ముహూర్తాన్ని చూస్తాం. ఎందుకిలా మంచి ముహూర్తం చూస్తాం? శుభకరంగా కంటిన్యూగా అది జరగాలి అని. అందుచేతనే కామశాంతి జరగాలి, అది చాలా ముఖ్యమైన విషయమే. అందుచేతనే వివాహం తరువాత శాంతి ముహూర్తం, కామశాంతి ముహూర్తం, అదే దాని అసలు పేరు. ఇప్పుడు
పెళ్లి జరిగిన తరువాత, అంటే జాతకాలు చూసి మరీ పెళ్లి చేసిన తరువాత విడాకులు తీసుకోవటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఒకటి, అక్కడ తనకు కామశాంతి దొరకటం లేదు. ఈ మధ్య ఈ విడాకుల కేసులు ఈ మధ్య చాలా ఎక్కువగా వస్తున్నాయి. మీరు కావాలంటే కోర్టుకు వెళ్ళి చూడండి. ఫ్యామిలీ కోర్టుకు వెళితే చాలా ఎక్కువగా, ఈ మధ్య మరీ ఎక్కువగా, పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువని చెప్తున్నారు. దానికి కారణం ఏమిటంటే, ముఖ్యమైనది ఈ పురుషులలో ఉన్నటువంటి మగతన లోపం. దానికి ముఖ్య కారణం మనం భోంచేస్తున్నటువంటి ఆహారం, తీసుకునే భక్షణ. కామానికి దానికి ఓ రిలేషన్షిప్ ఉంది. ఇప్పుడు చూడండి, పెళ్ళైన పెళ్లి కొడుకులందరికీ, కొత్త పెళ్లి కొడుకులకి ఈ కామోద్రేకం కలగటానికి కావలసిన పదార్థాలు తినమని చెప్తారు. అందుకే కొత్త పెళ్లి కొడుకుల్ని పిండి పదార్థాలతో పాటు ఆహార పదార్థాలను కూడా బాగా తినమని చెప్తారు. వాటిని భుజిస్తే కోరికలు ఉధృతమవుతాయి. కనుక అదేవిధంగా ఏమనొచ్చు, కొన్ని రకాల పిండి వంటలు భుజించినట్లయితే కామానికి సంబంధించిన ఆలోచనలు ఎక్కువ అవుతాయి. కొందరికైతే సాధారణమైన ఆలోచనలు ఉంటాయి, కానీ ఆ ఎనర్జీని బూస్ట్ చేయడం కోసం ఇలాంటి పిండి వంటలవి పెడుతుంటారు. కానీ ఇప్పుడు మనం భుజిస్తున్నటువంటి ఆహార పదార్థాలు, నిత్య జీవితంలో మనం భుజిస్తున్నటువంటి ఆహార పదార్థాలలో విషం కలిసి ఉంది కదూ. మన ఆహార పదార్థాలలో, దుకాణం నుంచి కొనే వస్తువుల్లో చాలా విషం ఉంది. ఆహార రూపేణా మనం డైలీ విషాన్ని తింటూ ఉంటాం. వాయువు, మనం శ్వాసించే వాయువు ద్వారా చాలా ఎక్కువ పొల్యూషన్, అది కూడా విషమే కదా. తాగే నీరు, ఇటువంటి విషాలన్నీ శరీరంలోనికి వెళ్లటం చేత మనిషిలో ఆ పవర్, సెక్సువల్ పవర్ నెమ్మదిగా అలా తగ్గిపోతూ ఉంటుంది. అందుచేతనే రకరకాల చికిత్సలు, మీరు పేపర్లో చూస్తే రకరకాల యాడ్స్ అవి వస్తుంటాయి. అప్పుడు మగతనం తక్కువగా ఉండటం మొదటిది అయితే, ఇక రెండవది, ఈ మెటీరియల్ లైఫ్లో చాలా ఫాస్ట్గా పరిగెడుతున్నాడు మనిషి. ఇతను బయటకు వెళ్ళి ఓవర్ టెన్షన్ అతనికి ఉంటుంది, ఉద్యోగపరమైనది. సంపాదించాలి అనే ఆ ఆవేశం మనిషిలో ఎక్కువగా ఉంటుంది. తను టెన్షన్తోనే ఇంటికొస్తాడు. ఆ టెన్షన్ కారణం చేత ఈ ఫిజికల్ రిలేషన్ మెయింటైన్ చేయాలన్న ఒక ఆలోచన తనలో ఉండదు. మనిషి మనసులో ఆఫీసు వర్క్, కంప్యూటర్ ఇలాంటివి ఎప్పుడూ తిరుగుతుంటాయి. ఇవన్నీ కూడా అతనిలో ఉన్నటువంటి ఏమంటారు, ఆ కామపరమైనటువంటి ఆలోచనలు రాకుండా చేస్తాయి. అలా ఉన్నప్పుడు ఆ కామ సంతృప్తి అతనికి దొరకకుండా ఉంటుంది. ఇది మగాళ్లకు ఉంటుంది, ఆడవాళ్లకు ఉంటుంది. కనుక వివాహ రద్దుకు ప్రధానమైన కారణం కామపూరితమైన సెక్సువల్ పవర్ తగ్గిపోవటం. ఇది జాతకపరంగానూ మనకు తెలుస్తుంది. జాతకం చూస్తున్నప్పుడు ముఖ్యంగా తెలుసుకోవలసిన విషయం, కళ్యాణం చేస్తున్నది కామశాంతి కోసం. అప్పుడు జాతకంలో లగ్నాధిపతి శుక్రుడు, ఈ 2 గ్రహాల ద్వారా కామపూరిత ఆలోచనలు పెంచవచ్చు. ఒకరిలో ఉన్నటువంటి కామపూరితమైనటువంటి ఆలోచనల్ని కొలిచే సాధనాన్ని ఏమంటారు, స్పీడామీటరా? దానిని కొలిచే గ్రహమే శుక్రుడు, జాతకంలో ఉన్నటువంటి శుక్రుడు. ఎవరికి జాతకంలో శుక్రుడు నీచ దశలో ఉంటాడో, 8వ స్థానం, జాతకరీత్యా లగ్నం నుంచి 8వ స్థానంలోనే సెక్సువల్ ప్లేస్ ఉంటుంది. ఆ 8వ స్థానంలో గనక పాపగ్రహాలు ఉండి ఉంటే, అక్కడున్న 8వ భావాధిపతి నీచ స్థానంలో ఉండి పవర్ లేకుండా ఉండి ఉంటే, ప్లస్ శుక్రుడు కూడా నీచ దశలో ఉంటే అతనికి కామపూరిత ఆలోచనలు అస్సలు ఉండవు. ఇప్పుడు మీరు నన్ను ప్రశ్న అడగచ్చు, అటువంటి వ్యక్తికి పెళ్లి చేయకూడదా అని. చేయొచ్చా లేదా అని కూడా అడగచ్చు. ఖచ్చితంగా అతనికి కూడా పెళ్లి జరిపించి తీరాలి. ఎందుకంటే అతనికి కూడా ఆశలవి ఉంటాయిగా. అప్పుడు ఏం చెయ్యాలి అంటే, ఉదాహరణగా చెప్తాను. 100% వోల్టేజ్ ఉన్నటువంటి ఒక స్త్రీ, లేడీ, తనకు 100% సెక్సువల్ పవర్ ఉంది అనుకోండి. తనకన్నా 100% ఎక్కువగా ఉన్నటువంటి పురుషునితోనే వివాహం జరిపించాలి. ఎప్పుడూ కూడా స్త్రీ కన్నా కామపూరిత ఆలోచనలు ఎక్కువగా ఉన్న పురుషుని జాతకంతో జత చేస్తేనే అక్కడ సంపూర్ణంగా
సెక్సువల్ లైఫ్, దాంపత్య జీవితం సంతోషకరంగా ఉంటుంది. వివాహం చేయటానికి జాగ్రత్తగా గమనించాల్సింది ఇదే. ఇదివరకే చెప్పాను, జాతకంలో క్షుణ్ణంగా పరిశీలించవలసినది కామశాంతి, ధనప్రాప్తి, అదేవిధంగా సంతానం. ఈ మూడు చెప్పాలంటే నక్షత్రాలు అవి చూసే వారికి పెళ్లి ఫిక్స్ చేస్తూ ఉంటారు, అందులో అవి తెలియవు. ఇవి జాతకరీత్యా ఆ గదులవి చూస్తేనే క్షుణ్ణంగా తెలుస్తుంది. స్త్రీ జాతకం ప్రకారం, పురుష జాతకం ప్రకారం ఆ ప్లానెటరీ పొజిషన్, గ్రహాల స్థానం క్షుణ్ణంగా పరిశీలించి వాటి ద్వారానే జాతకంలోని పొంతనలు అన్వేషించాలి. అలా గనక పొంతన చూసినట్లయితే ముందుగా చూడవలసింది కామశాంతి సంపూర్ణంగా లభిస్తుందా. ఇక రెండవది సంతాన భాగ్యం, ఆ పైన ధనభాగ్య సిద్ధి. ఇప్పుడు ఏ విధంగా కామశాంతి తనకు లభించినా, సంతానయోగం ఉన్నా, ధనభాగ్య యోగం తనకు లేకపోతే కొందరంటారు ఇక చాలే పోవయ్యా అని. కదూ, ఈ కాలంలో ధనం ముఖ్యం కదా. మీకు సంతోషం ఉంది, సంతానం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ధనం లేకపోతే ఎలా బ్రతకగలరు? ధనం ఎలా వస్తుంది? భర్తే సంపాదించి తీసుకురావాలి కదా. కొందరైతే చాలా సంతోషంగా ఉంటారు వివాహానికి ముందు, వ్యాపారం చేసుకుంటూ ఉంటారు, చాలా గొప్పగా బ్రతుకుతుంటారు, సకల సౌభాగ్యాలు కలిగి ఉంటారు. కానీ వారికి వివాహం జరిగాక బెలూన్ని, గాలి ఊదిన బెలూన్ని సూదితో గుచ్చితే తుస్సన్నట్టు అతని ధనభాగ్య యోగం మాయమవుతుంది. దీనికి కారణం ఏంటంటే దరిద్రయోగం ఉన్నటువంటి అమ్మాయి జాతకం కలవటమే. జీవితమని చెప్పబడినది ఓ కుటుంబం. భార్య, భర్త వీళ్ళు కలిశాక వారికి సంతాన ప్రాప్తి కలగటం, వీరందరూ ఉండటమే కుటుంబమని చెప్తుంటారు. ఈ కుటుంబం అని చెప్పే దాంట్లో ఉండవలసిన భాగ్యాలు, దౌర్భాగ్యాలు, ఇప్పుడు భార్యాభర్తలు వారిద్దరి జాతకం ప్రకారమే ఆ కుటుంబం అనే బండి నడుస్తూ ఉంటుంది. ఇక వివాహం జరిపించేది సంతోషంగా బ్రతకడానికి. అక్కడ సంతాన భాగ్యం ఉండాలి, ధనభాగ్యం ఉండాలి, ముఖ్యంగా కామశాంతి ఉండాలి. కామపు ఆలోచన ఇచ్చింది ఈశ్వరుడే. కామం మనుషులకే కాదు జంతువుల్లోనూ ఉంటుంది, అది లేకపోతే సృష్టే లేదు. లోపం కామశాంతి లేకపోవడం. కాని అది సంతోషకరంగా ఉండి తీరాలి. జై జగత్మాతాదేవి బగళాముఖి. నేను చెప్పేది మీకు అర్థం కావాలి. అర్థం కావటానికి ఆ తల్లి మీకు జ్ఞానం ఇవ్వాలి. శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు. ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల సర్వదోషాలూ పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి. శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం, ప్రశ్నలు, వాస్తు, తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు. సంప్రదించవలసిన నంబర్ 7305442299 7305442299. చెన్నై, కోయంబత్తూర్, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ, ముంబై, తిరునల్వేలి, టెక్సాస్.